ఇస్తావా 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 ఇవా? ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి. దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడతాయి, అనేకులు రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. అదే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. మిమ్మల్ని మీరు ఒక్కోసారి మీరు ఏమనుకుంటారో కూడా నేను చెబుతాను చూడండి. అవునా? ఇంకొక అరగంట కూటం పెంచాను అనుకో, ఖచ్చితంగా మీ నడువులు లాగుతాయి, తెలుసు నాకు. ఏమంటే మీరు ఏమనుకుంటారు, అన్నా నడువులు అన్నా అని మీరు ఆత్మలు అనుకునే నాకు వినపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన. ఏ ఆత్మలు ఏమనుకుంటున్నాయో, ఏ ఆత్మలు ఈ సత్య సంబంధమైనవో, ఏ ఆత్మలు సత్య సంబంధమైనవి కానివో ఆ వివేచించే శక్తి నీకు వచ్చింది. అవతలి వాళ్ళ ఆంతర్యాన్ని ఇట్టే గుర్తుపట్టి చెప్పగలను, ఇది అలా అనుకుంటున్నావు అంటే మైండ్ పోయింది వాళ్ళకి. అరే నా ఆలోచన ఆ వ్యక్తికి ఎలా తెలుసు? ఆత్మల వివేచన వరం అది. ఎప్పుడన్నా అడిగా? ఈరోజు పట్టుబట్టి ఇక నుంచి అడుగు, మోకాళ్ళు వేసిన ప్రతిసారి. మరి ఆశ ఉందంటివి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఈవిగా మారాలని ఆశ ఉందంటివి. ఆశ తీర్చబడాలంటే ఇదిగో దేవుని యొద్ద పొందాలి, ముందు సమర్పించుకోవాలి. రెండవది దేవుని దగ్గర ఆపేక్షతో అడగాలి. మూడవది అయిపోయింది. మూడవది చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. మూడవది ఏంటంటే ఆత్మ ఫలము. ఆత్మ వరము ద్వారా సంఘానికి మేలు చేయొచ్చు. ఆత్మ ఫలము కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుద్ది. అర్థమైందా? ఆత్మ ఫలము కూడా. దేవుడు నిన్ను ఒక అపోస్తలుడిగా, దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, ప్రవక్తినిగా, దేవుడు నిన్ను ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా, దేవుడు నిన్ను ఒక కాపరికి సహకారిగా నిన్ను మార్చున్నట్లు నీవు బలిపీఠం ఎక్కవలసి ఉన్నది. దానివలన సంఘము సంపూర్ణ స్థితిలోకి వచ్చిద్ది. దేవునికి స్తోత్రము. అది మొదటి ఉపయోగం. రెండవది దేవుని వరములను నీవు పొందుట ద్వారా అనేక మంది సంఘములోకి చేర్చబడతారు. సంఘములో ఉన్నవాళ్ళు కూడా విశ్వాసమందు వృద్ధి పొందుతారు, మేలు పొందుతారు. అందరి ప్రయోజనం కోసం అన్నాడు వరములు. అది అడుగు. మూడవది, క్రీస్తునందున్న మనమందరము కూడా కలిగి ఉండవలసిన ఫలమేమనగా ఆత్మ ఫలము. ఆత్మ ఫలములో కూడా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం. 9 వస్తాయి. 9 తొనలు కలిగిన ఒక పండు లాంటిది ఆత్మ ఫలం. ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దీన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా?